ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గజ్జెల కాంతం గారు. సార్, ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనిపైన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంబంధించి గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను పట్టించుకోలేదు, మాదిగలను పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది. దాని కృషి వల్లే ఈరోజు వర్గీకరణకు మార్గం సుగమైందని చెప్పేసి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? మందకృష్ణ మాదిగ ఒకటి గుర్తుంచుకోవాలి. ఒక ఉద్యమ నాయకునిగా, ఒక మాదిగల కోసం ఒక ఉద్యమం చేసిండన్నటువంటి నాయకునిగా గౌరవిస్తాం, ప్రేమిస్తాం. దాంట్లో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర మాదిగలందరూ కూడా అదే గౌరవిస్తారు. కానీ అది గుర్తుపెట్టుకో, అంతకన్నా ముందు మాదిగల కోసం ఉద్యమాలు జరిగాయి. అంతకుముందు మాదిగ నరసయ్య, లేకుంటే మోత్కుపల్లి నరసింహులు గారు అనేక ఉద్యమాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారి పేరు చెప్పేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఈ యొక్క హైకోర్టులో ఆనాడు 2024 నాడు హైకోర్టులో కొట్టుడు పోయింది వర్గీకరణ విషయం. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఇక్కడ పోలేదు. పంజాబ్ ప్రభుత్వము, అక్కడ పంజాబ్లో ఉన్న చమార్స్ నాయకుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడి ప్రభుత్వం కూడా వర్గీకరణకు మద్దతు చేశారు. పంజాబ్ ప్రభుత్వము అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది వర్గీకరణ చెయ్యాలనే దాని మీద. అయితే 2011 నుంచి 2024 దాకా వాదోపవాదాలు జరిగాయి. ఉషమేరా కమిషను, తర్వాత రామచంద్రరావు కమిషను, ఇవన్నిటి కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది. తర్వాత ఈ దేశంలో చమార్స్ ఎంతమంది ఉన్నారు, అసలు వీళ్ళకి ఎందుకు సామాజిక న్యాయం జరుగుతలేదు అనేది పూర్తిగా పునరాలోచన చేసింది సుప్రీంకోర్టు. ఈ దేశంలో 30 కోట్ల మంది చమార్స్ ఉన్నారు, ఈ చమార్స్ కు సామాజిక న్యాయం జరగవలసిందే అని చెప్పి పూర్తి స్థాయిలో రిపోర్ట్ అంతా తెప్పించుకున్నాక ఈ కమిషన్ల రిపోర్ట్ ను కూడా పరిగణలోకి తీసుకొని పూర్తిగా దాని మీద చర్చ చేసి జస్టిస్ తీర్మానం చేసింది. ఫుల్ బెంచ్ 7 సంబంధించిన జస్టిస్ వాళ్ళు పూర్తిగా అన్ని విధాలుగా ఆలోచన చేసే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాది. ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 29 అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు దీన్ని అమలు చేయవలసిందే. వర్గీకరణ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పాది. ఈ దేశంలో సుప్రీంకోర్టు ఏం చెప్పాది? రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చాది. అది నెంబర్ 1. ఇది మందకృష్ణ గారు గుర్తించాలి. అయితే రెండోది, ఇంకో విషయం కూడా మందకృష్ణ గారిని సూటిగా అడుగుతున్నాను. 2017లో కూడా నువ్వు బీజేపీలను పిలిచి బహిరంగ సభ పెట్టావు కదా. 2017లో కూడా కేంద్రంలో బీజేపీ ఉంది కదా. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి, అమిత్ షా కేంద్ర హోం మంత్రి. మరి వీళ్ళు ఆనాడు ఎందుకు చేయలేదు వర్గీకరణ? వాళ్ళు అనుకుంటే మరి వాళ్ళు ఎందుకు సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ పెట్టలేదు? ఎందుకు ఈ మాదిగల పక్షాన సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం కొట్లాడలేదు? లేదంటే పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయలేదు? చట్టం తీసుకురావాలి కదా, ఎందుకు చేయలేదు? నరేంద్ర మోడీ ఒకవేళ చేయాలనుకుంటే ఎందుకు చేయలేకపోయిండు? అంటే ఇది తెలంగాణ మాదిగలను, ఆంధ్రప్రదేశ్ మాదిగలను తప్పుదో బట్టియద్దు కృష్ణమాదిగ గారు. ఇది నరేంద్ర మోడీ చేసింది కాదు, ఇది అమిత్ షా చేసింది కాదు, ఇది సుప్రీంకోర్టు తీర్పిచ్చాది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇయల్లో నీవు 2023 డిసెంబర్ 7 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎమ్మెల్యేలను, రాష్ట్ర మంత్రిని, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను వీళ్ళందరినిచ్చి ఢిల్లీకి పంపాడు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టండి, దానికి సంబంధించిన ఫీజు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఎంత డబ్బైనా పర్లేదు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టి వర్గీకరణ కోసం వాదోపవాదాలు చెయ్యాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో అడ్వకేట్ను ప్రభుత్వం తరపున పెట్టించి వాదోపవాదాలు చేయించడం జరిగింది. దాని మూలంగానే వర్గీకరణ జరిగింది, దాని మూలంగానే జడ్జిమెంట్ వచ్చింది. ఇవన్నీ ఎట్లా మర్చిపోతావా? అదేవిధంగా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీ నడుస్తున్నది, అసెంబ్లీలో క్షణం లేట్ చేయకుండా వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి వర్గీకరణ నేను చేస్తాను, దాని మీద ఆర్డినెన్స్ తీసుకొస్తాను, చట్టం చేస్తాను, ఖచ్చితంగా తెలంగాణ మాదిగలకు న్యాయం చేస్తాను, వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అసెంబ్లీలో.
అది నీకు గుర్తుకు రావడం లేదా అధ్యక్ష గారు? దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి అక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మరి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండి మరి ఎందుకో మేము వర్గీకరణ చేస్తాము, దీన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తాము, చట్టం చేస్తామని ఎందుకు చెప్తలేరు? ఇప్పటి వరకు చెప్పలే. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆయా ముఖ్యమంత్రులు ఎవడు చెప్పలే. బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడలేం లేదు. మరి వాళ్ళు కేంద్ర మంత్రులు మాట్లాడతలేరు, ప్రధానమంత్రి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆ బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరు మేము వర్గీకరణకు ఈ చెమార్స్కు న్యాయం చేస్తాం, మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పడం లేదు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వర్గీకరణ చేస్తా, దీన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తా, ఖచ్చితంగా చట్టం చేస్తా అని చెప్పాడు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి వర్గీకరణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇది వాస్తవం కాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. గుర్తుపెట్టుకో, రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉన్నామని చెప్పాలి. అది పోయి నరేంద్ర మోడీ గారు చేసిండు, అమూష చేసిండు. ఏది అమూష సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యింది? నాకు అర్థం కాలే. లేకుంటే ఈ నరేంద్ర మోడీ గిట్ట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసా? ఏం అర్థం కాలే. జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేనా ఏంది? నీకు ఇప్పటికి కూడా దమ్ముంటే ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలను చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ను పెట్టి సుప్రీంకోర్టులో, ఇప్పటికీ సుప్రీంకోర్టులో మేము పార్లమెంటుకు అధికారులు ఇవ్వండి, మేము పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు ఓ అడ్వకేట్ పెట్టువాను. కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని ఓ అడ్వకేట్ని పెట్టి ఇప్పటికి సుప్రీంకోర్టుకు వెళ్ళి లే రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వమే దాన్ని అమలు చేస్తుంది, పార్లమెంటు దాన్ని చట్టం చేస్తాము, పార్లమెంట్ ఆమోదిస్తుంది, రాజ్యసభ ఆమోదించమను, రాష్ట్రపతి ఆమోదిస్తే పార్లమెంటు మొత్తం దేశవ్యాప్తంగా అది అందరికి వర్తిస్తే 30 కోట్ల మంది చెమర్స్కు ఉపయోగపడుతుంది. అది చేయమని దమ్ముంటే ఏమను. అలా రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తలేవు కదా. ఆ దమ్ముంటే నరేంద్ర మోడీకి 30 కోట్ల మంది చెమార్స్ మీద, మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం చేయమను. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టి లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వకండి, పార్లమెంట్కి అధికారం ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వమని చెప్పి అడ్వకేట్ పెట్టి మళ్ళీ జడ్జిమెంట్ చేయమని చెప్పి అట్లా ఇంకా చాలా సంతోషం కదా. పార్లమెంట్లో చట్టం చేస్తారంటే, పార్లమెంటు ఆమోద ముద్ర చేస్తారంటే, వర్గీకరణ ఆమోద ముద్ర చట్టం తీసుకొచ్చి ఆమోద ముద్ర చేస్తే, రాజ్యసభ ఆమోద ముద్ర వేస్తే అది మొత్తం దేశంలో చెమార్స్ అంతా బీజేపీకి రుణపడి ఉంటారు కదా. బీజేపీ ఈ దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది చెమార్స్ మీద కక్ష కట్టింది. మొదట్టుండే దళితుల మీద కక్ష సాధింపు ధోరణితో మెదులుతుంది బీజేపీని. ఈ దేశంలో దళితులు కానీ 30 కోట్ల చెమార్స్ కానీ తెలంగాణ మాదిగలు కానీ ఎప్పుడు బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ నమ్మరు. అలాంటి తప్పుదో పట్టేద్దు మందకృష్ణ గారు. నువ్వు ఈ తెలంగాణ మాదిగలను, ఆంధ్ర మాదిగలను తప్పుదో పట్టిస్తే తగిన గుణపాఠం ఉంటుంది. ఎందుకంటే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇది నరేంద్ర మోడీతోనే అయింది, అమిత్ షాతోనే అయిందంటే మరి ఇన్నేళ్ళు ఏం చేసిండ్రు? 2014 నుంచి 2024 దాకా బీజేపీ ఏం చేసింది అది చెప్పవు. ఈ వర్గీకరణ కొంతమంది ఆసరాగా చేసుకొని సంపన్నులు అయ్యారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఈ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, క్రిమిలేయర్కి సంబంధించి కూడా వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాష్ట్ర నేతలు ఏదైతే మళ్ళీ బట్టి విక్రమార్కతో పాటుగా కాంగ్రెస్ నేతల పేర్లు చెప్పిండు. వీళ్ళపైన సుప్రీంకోర్టు కూడా వెళ్తామని కూడా చెప్తుంది, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకోటి ఏంటండి, దీనికి మల్లు రవి కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఖర్గే కాదు, దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా బెనిఫిట్ చెందిండ్రు. ఇది రిజర్వేషన్ ద్వారా, వర్గీకరణ ద్వారా వర్గీకరణ జరగాలని అందరూ అనుకుంటుండ్రు. ఎవరి చేతికి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేది. దానికి బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ మల్లు రవి గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ఏం సంబంధం ఉంటుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అందరూ గౌరవిస్తారు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టింది. వర్గీకరణ ఖచ్చితంగా మద్దతు చేయాలి. మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అనుకూలంగా ఖచ్చితంగా చెమార్స్కు న్యాయం జరగాలి,
మాదిగలకు న్యాయం జరగాలి, వర్గీకరణ చేయవలసిందే అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఎజెండాలో పెట్టిండ్రు. అన్ని తీర్మానాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది, మా హైకమాండ్ తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో నేను ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొస్తా, చట్టం చేస్తా, ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాను, జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇప్పుడు బీజేపీలు ఎక్కడ వేసారు? మందకృష్ణ గారు నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీలు ఎక్కడ వేశారు? నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి మీద బీహార్కు సంబంధించిన రామ్విలాస్ పాస్వాన్ కొడుకు ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మొత్తం అందులో ఉన్నటువంటి మరి మహార్సంతా మాలంతా కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. అసలు ఒత్తిడి తీసుకురావడంతోనే నరేంద్ర మోడీ గారు ఏం చేశాడు? ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న కాడ ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ చేయకూడదు, వర్గీకరణ గురించి మాట్లాడకండి, సుప్రీంకోర్టు ఇచ్చింది అమలు చేయొద్దు అని చెప్పాడు. ఒక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఆ కాంగ్రెస్ మీద పోవాలని కాంగ్రెస్ మీద నెట్టేశాడు. ఇది మొత్తం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిన తర్వాత ఇది మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టాము, మా ఎజెండాలో ఉంది, మేము తీర్మానం చేశాము, ఖచ్చితంగా వర్గీకరణకు అనుకూలంగా ఉంటామని స్పష్టంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అక్కడ పోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 2024లో వర్గీకరణ చేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి కట్టుబడి ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా కట్టుబడి ఉన్నాడు. కానీ మరి బీజేపీ ఎక్కడ కట్టుబడి ఉన్నదయా? గుజరాత్లో ఏమను? గుజరాత్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సొంత రాష్ట్రమే కదా. అక్కడ వర్గీకరణ ఏమన్? మధ్యప్రదేశ్లో వర్గీకరణ ఏమన్? మహారాష్ట్రలో వర్గీకరణ ఏమన్? ఫైనల్గా చెప్పండి, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ కట్టుబడి ఉంది, అసెంబ్లీ వేదికగా సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు సంబంధించి కూడా వర్గీకరణ పైన కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది అంటే ఇక్కడ ఎన్ని రోజుల్లో ఈ వర్గీకరణ జరగబోతుంది? వర్గీకరణ జరిగితే ఈ రిజర్వేషన్ల ఈ వర్గీకరణ వల్ల మాదిగ కుటుంబాలకు సంబంధించి కావచ్చు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ అభివృద్ధి కావచ్చు, వాళ్ళ సంక్షేమం? ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము మాదిగ ప్రతినిధులు కలవబోతున్నారు. ఈ 2 రోజులలో అంటే 17 కావచ్చు 18 కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా అనుకూలంగా ఆర్డినెన్స్ తీసుకొస్తుంది, చట్టం చేస్తుంది. 75 లక్షల మంది మాదిగలు తెలంగాణలో జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తాడు. ముఖ్యమంత్రిని కలవడానికి కోసం, ముఖ్యమంత్రిని మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడం కోసం ఈ 17-18 తారీఖు నాడు ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రికి తెలుసు. మేము కూడా అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి నోటీసులో పెడతాము. ఖచ్చితంగా వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీళ్ళు 75 లక్షల మంది మాదిగలు బెనిఫిట్ కాబోతున్నారు, అన్ని రంగాలలో బెనిఫిట్ కాబోతున్నారు. ఖచ్చితంగా ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగాలు అన్ని విధాలుగా ఈ తెలంగాణ మాదిగలు బెనిఫిట్ కాబోతున్నారు. ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగబోతున్నది, మాలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది. అందరికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. అన్ని వర్గాలను కూడా సమానంగా చూసుకుంటాడు. అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ప్రధానంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన కూడా మందకృష్ణ మాదిగ అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. ఇంకా బీజేపీ నరేంద్ర మోడీ ఈ వర్గీకరణకు సుగుమాడినట్టుగా కూడా ఇట్లాంటి ప్రచారాలను కూడా తిప్పుకొడుతున్నారు. గజనకాతం కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇచ్చిన హామీని కట్టుబడి ఉంది, మేనిఫెస్టోలో పెట్టిన హామీకి కట్టుబడి ఉంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పైన కూడా ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. తర్వాత ఏదైతే ఈ వారంలో ఈ పూర్తి స్థాయిలో దీనిపైన కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చించిన తర్వాత ఈ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఈ వర్గీకరణ తర్వాత 75 లక్షల మాదిగ కుటుంబాలకు సంబంధించి కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళకి సంబంధించి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని కూడా సీనియర్ కాంగ్రెస్ నేత గజల్ ఖాన్ చెప్పారు. కెమెరా పర్సన్ మనోజ్ కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.